వార్తల్లో లేరు. మొన్న మధ్యన జగన్ హయాంలో ఆవిడకి తెలుగు భాషా సంఘానికి సంబంధించి అప్పట్లో ఒక పదవైతే ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఆమె టర్మ్ కూడా అయిపోయినట్టుంది కదా! అది. ఇప్పుడు మళ్ళీ ఆమె గత కొద్ది రోజులుగా ఎక్కడున్నారో కూడా తెలీదు. వార్తల్లో కూడా పెద్దగా లేరు. ఇప్పుడు తాజాగా ఆయనకి సంబంధించి కోర్టులో ఒక చుక్క ఎదురైంది. దానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా బసవతారకం ట్రస్ట్‌కు తననే మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ మీద ఒక ఎదురుదెబ్బ తగిలింది. 1995 నవంబర్ 18న నందమూరి తారక రామారావు ఎగ్జిక్యూట్ చేసినట్లుగా పేర్కొంటున్న సప్లిమెంటరీ బిల్లుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ బిల్లును నిరూపించే క్రమంలో సిటీ సివిల్ కోర్టు చట్టం నిర్దేశించిన ప్రొసీజర్ను అనుసరించలేదు అని స్పష్టం చేసింది. సప్లిమెంటరీ బిల్లుపై సాక్షి సంతకం చేసిన జె వెంకట సుబ్బయ్య వారసుడు జెవి ప్రసాదరావు సాక్షిగా గుర్తిస్తూ దిగువ కోర్టు 2018లో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. బిల్లుపై సాక్షి సంతకాలు చేసిన జె వెంకట సుబ్బయ్య, వై తిరుపతిరావులకు సమన్లు